నంద్యాలలో జనసేన. మామూలుగా చెప్పాలంటే నంద్యాలలో జనసేన పార్టీ పోటీ చేయాల్సింది. ఎందుకంటే అది ఒక రాజకీయ పార్టీ కాబట్టి. సినీ హీరో పెట్టిన పార్టీ అయితే ఈ పార్టీ ఎప్పుడూ వర్కింగ్ కండిషన్లో ఉండదు, అప్పుడప్పుడు మాత్రమే స్పందిస్తూ ఉంటుంది. ఆ పార్టీలో ఏకో నారాయణ అన్నట్లుగా పవన్ మాత్రమే ఉన్నాడు. అభిమాన గణం మాత్రం ఆ పార్టీకి సంపద. అందుకే పవన్ అడపాదడపా మాత్రమే మీడియా ముందుకు వచ్చి హడావిడి చేసి వెళుతూ ఉంటాడు. నంద్యాల బైపోల్స్లో జనసేన అభ్యర్థిని పెట్టలేదు. పోటీ చేస్తేనే ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ సత్తా అయినా తెలిసేది. అయితే అలా సత్తాను తెలియజెప్పడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేడు. అందుకే నంద్యాలలో జనసేన అభ్యర్థి పోటీలో లేడు. మరి తెలుగుదేశం పార్టీనేమో తమకు మద్దతును ఇవ్వాల్సిందిగా జనసేనాధిపతిని అడుగుతోంది. కానీ పవన్ మాత్రం ఇప్పటి వరకు ఈ విషయంలో ఏ ప్రకటన చేయలేదు. ఎందుకంటే నంద్యాల పవన్ కళ్యాణ్ను భయపెడుతోంది. ఇప్పుడు రంగంలోకి దిగితే ఏమవుతుందో అనేది పవన్ కళ్యాణ్ భయం. అక్కడ తెలుగుదేశం పార్టీకి పరిణామాలు అంత సానుకూలంగా కనిపించడం లేదు. గెలుస్తుందో లేదో అనే సందేహమే కాదు, విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అనే మాట కూడా వినిపిస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వంపై 3 ఏళ్లుగా వ్యాపించిన వ్యతిరేకత, నంద్యాలలో భూమా కుటుంబంపై ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు పవన్ రంగంలోకి దిగినా పరిస్థితి మారే అవకాశాలు ఏమీ లేవు. ఒకవేళ పవన్ ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ ఓడితే అప్పుడు టీడీపీతో పాటు పవన్ కళ్యాణ్ కూడా జాయింట్గా పరువు పోగొట్టుకుంటారు. అసలే జనసేన పార్టీ ఉందా లేదా అనే సందేహంలో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గనుక టీడీపీ తరఫున ప్రచారం చేసి ఆ పార్టీ ఓడిందంటే పవన్ కళ్యాణ్కు అది శరాఘాతమే అవుతుంది. ఈ భయంతోనే పవన్ రంగంలోకి దిగడం లేదని తెలుస్తోంది. నంద్యాల విషయంలో జోక్యం చేసుకోకుండా పరువును కాపాడుకోవడానికే పవన్ కళ్యాణ్ పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతగా టీడీపీ నుంచి ఒత్తిడి వస్తే ట్వీట్లు వరకు పెట్టాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం.